అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో రండి దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. 111వ కీర్తన 9వ చరణం. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇక ఈ ఈ చదవబడిన లేఖనాల మీద ఎన్నో పాటలు ఉన్నాయి. యేసు నామం మనోహరం, ఎంతో అతి మధురం, పరమునందైనా ఇహమునందైనా వేరే నామమే లేదు. అట్లా చెప్పి ఇలా పాటల పుస్తకాల్లో యేసుక్రీస్తు నామం శక్తిగల నామం, యేసు పరిశుద్ధ నామమునకు అని చెప్పడమే కాకుండా పూజనీయుడేసు ప్రభు పలు నిందలనొందితివా నాకై, పూజనీయుడేసు ప్రభు. ఆయన పూజనీయుడని ఎన్నో గీతాలు విలపిస్తూ ఉండగా, నిజంగా ఆయన నామం పరిశుద్ధము, పూజింపదగినది. ఈ భూమి మీద ఎంతోమంది ఎన్నో రకాలుగా సృష్టిలో ఉన్న వాటిని సృష్టికర్తగా ఆరాధిస్తూ, ముఖ్యంగా రోమా 1:25లో మనం చూస్తే సృష్టిని ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తాం. సృష్టికర్తను వదిలిపెట్టి మానవులు సృష్టిని ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తాం. సృష్టికర్త ఉన్నాడు, ఆయన్ను మాత్రమే ఆరాధించాలన్న స్పృహలో ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు కదా. అవునండి, 1:25 చదువుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 1:25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. ఆయనను పూజించి సేవిస్తున్నారు. సృష్టి పూజకు అర్హమైంది కాదు. జ్ఞానులే యేసుక్రీస్తు వారిని ఆరాధించారు. చక్రవర్తులు సహితం కూడా వీరి దేవుడు పూజార్హుడు అని ఒప్పుకున్నారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే హనన్య, మిషాయేల్, అజర్యాల దేవుడు వీరి దేవుడు పూజార్హుడు. కారణం ఆయన కార్యాలు ఎంతో అద్భుతమైనవి. ప్రియమైన వారలారా, అద్భుతమైన కార్యాలు చేస్తే ఈ ఈ నామాన్ని మరి ఎలా వారు పూజించకుండా ఉండగలరు? ఆయన పూజ్యుడు, అద్భుతములు చేయవాడు, ఆయన వంటివాడు లేడు అని ఎర్ర సముద్రం నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీలు ఆరాధించారు. అంటే సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన సృష్టికర్త అని ఆరాధించబద్దులై ఉన్నారు. నా ప్రియ స్నేహితులారా, నడవను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రతో చేయబడిన హస్తకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టినట్టు మానవ మనసు పొందలేదు అని ప్రకటన 9:20లో చూస్తాం. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు ఎవరు దేవుడు? ఆయన పూజించబడట్లేదు. ఏది దేవుడు అనబడనో, ఏది పూజించబడనో దానంతటిని ఎదిరించుచు ఈరోజు పూజింపదగిన వ్యక్తి పూజించబడట్లేదు కదా. సృష్టిలో ఏవేవో పూజించబడుతూ ఉన్నాయి. ఆయన నామం పరిశుద్ధమైందండి ఈ భూమి మీద. అవును కదా. మరి జ్ఞానులు అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు?
తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రమును చూచి ఆయన పూజించడానికి వచ్చాము. కాబట్టి జ్ఞానులకు అర్థమైంది కానీ ఈరోజు చాలామందికి అర్థం కాలేదు కదా. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, సృష్టికర్తను పూజించాల్సింది పోయి ఏదేదో కాదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46 అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి పూజించి, అంటే దానియేలు మీద ఏదో ఒకటి చేయాలి అని అనుకున్న పరిస్థితుల్లో, అంటే ఆ కళ భావాన్ని కూడా చక్కగా చెప్పాడంటే అద్భుతం. అంటే దానియేలునే పూజించడానికి ఇష్టపడ్డారంటే ఇక దానియేలు దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమైందా? మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఈ దానియేలు దేవుడు, అనన్య మిషేల్ అజర్యాల దేవుడు, ఈ సృష్టికర్త, ఈ పరిశుద్ధమైన దేవుడు పూజ అర్హుడు. నా ప్రియమైన స్నేహితులారు, అందుకే నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. అర్థమైందా? అవును, అలా ఆయన్నే ఆరాధించాలని చెప్పాడు, ఆయన్నే ఘనపరచాలని చెప్పాడు. ఎందుకంటే ఇర్మియా 10:8లో బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానం వ్యర్థమని ఉంటుంది. మీరు చూసుకోండి. ఏ పూజ ఇది? మన వాళ్ళు చేసే పూజ. అన్ని దేవతలను పూజించుట, నమస్కరించుట, అవి ఎంతో భయంకరము. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు జరుగుతున్న పూజలన్నీ ఇవే కదా. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. చాలామంది ఆయన పరిశుద్ధమైన నామమును, ఆయనను సరిగా పూజించలేని పరిస్థితుల్లో, అందుకే 96 కీర్తన 4వ చరణంలో యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు అని రాస్తుంటుంది. అర్థమైందండి దేవుని బిడ్డలారా? కాబట్టి ఆయన పూజనీయుడండి. నిజమే, ఆయన శక్తి, ఆయన పరిశుద్ధత, ఆయన ఎలాంటి వాడు మనం అర్థం చేసుకుంటే ఆయన పూజించకుండా ఎలా ఉండగలము? అర్థమైందా? దేవతా పూజలు, విగ్రహ పూజలు, బొమ్మల పూజలు, ఇలా ఎన్నో రకాలుగా మానవుడు దారి తప్పిపోతున్న పరిస్థితుల్లో మానవుని ఎడల దేవునికి ఉన్న ఆలోచనలు ఎంత గొప్పవి. దినవృత్తాంతములు 1వ గ్రంథం 16:25లో యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. అర్థమైందా? అవును. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మనము సృష్టికర్త అయిన దేవుని తెలుసుకున్నాం. ఆదివారం చక్కగా మందిరానికి వెళ్ళి, లోకంలో పూజా కార్యక్రమాలు ఉన్నాయి ఎంతో నియమనిష్టలతో. మనకి ఏ నియమనిష్టలు ఉండవు. టయానికి వెళ్ళి చక్కగా సిద్ధపాటు ఉండదు, ఏముండదు, మనకి భయం లేదు. అర్థమైందా? వారికి ఏమి తెలియకపోయినా వారికి కలిగిన దానితో పూజ చేస్తారు. అర్థమైందా? వారికి తెలిసిందే. మన పరిస్థితి ఏంటి? చక్కగా మన దేవుని నామం పరిశుద్ధమైందని మనం మనస్ఫూర్తిగా ప్రాణాత్మ దేహములతో చక్కగా, ఎందుకంటే వాటి ఆ లోకంలో ఉన్న పూజ ద్వారా మనకు కలిగింది ఏం లేదు కదా. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, మనకు తెలుసు మనము ఎలాంటి స్థితిలో వెళ్ళామో, ఎలాంటి పరిస్థితుల్లో మనము గతంలో చేసినవన్నీ మనకు తెలుసు. ఈరోజు మహాదేవుడు ఆయన మనం తెలుసుకున్నాం. ఆయన ఇప్పుడు కనపరచడం ఎంత భాగ్యం కదా, ఎంత అదృష్టమో కదా. నిజంగా చక్కగా
ఈరోజు ఆదివారం కదా, ఆయన్ను చక్కగా పూజిద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం, అబ్రహామునకును నాహోరునకు తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. వారే సమస్తాన్ని వదిలిపెట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తే మనము కూడా ఆరాధించవద్దా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని యెహోషువ బిగ్గరగా చెప్తుంటే ఈరోజు ప్రభువుని ఆరాధించకుండా ఎలా ఉండగలం? నువ్వు ఎక్కడైనా ఉండు, ఈరోజు ఆయన పరిశుద్ధ నామమును ఘనపరిచే దినం. అంటే ఈరోజైనా బ్రదర్ అంటే ఈరోజు కూడుకునే సమయం కదా, మనం రోజు కూడుకోలేంగా. అవునండి, ఆయన మనం చక్కగా పూజించాలి. పూలమాలతో కాదు, కర్పూర వాటితో కాదు, మన హృదయంలో నుండి వచ్చేటువంటి ఆరాధన ద్వారా ఆయన ఆ ఆరాధనను ఆగ్రహిస్తాడు. అర్థమైందా? అవును, పరిశుద్ధమైన పక్షులను నోవాహు బలిచ్చినప్పుడు ఆ సువాసనను ఆగ్రహించాడు. నీ హృదయంలో నుండి పరిశుద్ధమైన ఆరాధన బయటకు వస్తూ ఉంటే ఆయన ఆజ్ఞానిస్తాడు. ఆయన రోషం గల దేవుడు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలండి మిత్రమా. ఆయన నీ ఆరాధనను ఆగ్రహిస్తాడు. ఇక భూమి మీదకి రాబోతున్న శాపాన్ని కూడా తొలగిస్తాడు మిత్రమా. మరి ఆయన నామం పరిశుద్ధ నామం, ఆయన్ను పూజిద్దాం. మరి ఈరోజు భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో లోకంలో ఏవేవో పూజించబడుతూ ఉంటే సృష్టికర్తను ఎదిగిన నీవు ఎంతవరకు ఆయన్ను పూజిస్తున్నావు? ఎంతవరకు? జ్ఞానులు సైతము తలదించుకొని సాగిల్ల పడితే ఏ జ్ఞానం లేని నీవు నేను ఎగిరెగిరి పడుతున్నామే, అది ఆరాధన? మందిరానికి పోవడమే కష్టమైపోయింది, మందిరంలో ఆరాధించడం కష్టమైపోయింది, ప్రార్థన చేయడం కష్టమైపోయింది. అదే పోట్లాట్లు మాత్రం బాగా పెట్టుకుంటారు. పోట్లాట్లకైతే మందిరాలకు వెళ్ళి ఒక ఆత్మ కొరకు పోట్లాడారా అంటే ఏముండదు. ఆ బ్రదర్, ఈ స్థలం మాది బ్రదర్, ఈ మందిరం మాది బ్రదర్. ఏమండి మనతో వస్తాయా తమ్ముడు, అన్నయ్య, మనతో వస్తాయా అన్నయ్య? ఎంతవరకు అనగా భౌతికమైన వాటి నిమిత్తమే మన ఆలోచన ఉంది తప్ప ఆత్మ సంబంధంగా ఎక్కడుంది నాయన? జాగ్రత్త పడదాం, ప్రభువుని పూజిద్దాం, అనేక ఆత్మలను సమకూర్చడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఉన్నతుడు, ఉన్నతమైన కార్యములు ఆయన చేయవాడు. కనుక ఆ ఉన్నతుడైన దేవుని సృష్టికర్తను పూజించుటకు మన ప్రాణాత్మ దేహములను సిద్ధపరచుకుందుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ తలంపులు బట్టి స్తుతిస్తూ మా ప్రియులు వారి కుటుంబాలు దీవించండి. మీ నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది నాయన. మా ప్రియులు కూడా చక్కగా మీ పరిశుద్ధ నామాన్ని ఆరాధించుటకు, మీ మందిరానికి వెళ్ళుటకు, పరిశుద్ధుల సహవాసంలో ఇలా చక్కగా ఆరాధించుటకు కూడా సహాయం చేయండి. మీరే కనికరించండి, అనేకులను సమకూర్చండి ఆయన. నా ప్రభు, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించదని. యెహోవా క్రియలు గొప్పవి. అవును, సభలో ఆయన నువ్వు ఎంత ఘనమైన వాడువో, ఎంత పరిశుద్ధమైన వాడువో మాట్లాడుటకు, ఆరాధించుటకు సహాయం చేయండి. కనికరించండి. మా ప్రియులందరినీ కూడా మీరే కటాక్షించవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. కొంతమంది ప్రభు వారి పిల్లల విషయం ప్రార్థించమన్నారు. ఆయన ఆయా రీతిలుగా ఆయన నా ప్రభా కొంతమంది ఆయా రీతిలుగా ఆయన కామెంట్స్ చేస్తూ వచ్చారు. అంటే ప్రభా ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ వచ్చారు. వారికి మీరే కృప చూపండి, సహాయం చేయమని ఆయన మీ కటాక్షం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మీ దయను కోరుతూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.